ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే బయట తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర వడ్డీలు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఒక 12 to 15% లేదంటే అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో చాలామంది అప్పులు తీసుకొని వచ్చి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఇది అసలు సరైన నిర్ణయం అంటారు? అసలు చాలా రిలవెంట్ క్వశ్చన్ అండి. మనం రోజు ఫేస్ చేస్తున్నాం, రోజు చూస్తున్నాం కూడా పేపర్లో. మ్యూచువల్ ఫండ్స్లోనే కాదు, ఈవెన్ స్టాక్స్లో కూడా అప్పు తెచ్చి మంచి రిటర్న్స్ వస్తున్నాయని చేస్ చేస్తూ అనుకున్న రిటర్న్స్ రాకుండా అటు డబ్బులు కట్టలేక ప్రెషర్తో చాలామంది నెగిటివ్ న్యూస్ వింటూ ఉన్నాం రోజు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది లీవరేజింగ్ అంటాం. ఏది మన సొంత డబ్బులు వాడకుండా అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడానికి లీవరేజింగ్. దిస్ ఈజ్ ఏమంటారు, చాలామంది వాడే స్ట్రాటజీ. కాకపోతే ఏంటంటే లీవరేజింగ్ కూడా గుడ్ అండ్ బ్యాడ్ రెండు రకాలు ఉంటుంది. సో నీకు కొన్ని కేసుల్లో మాత్రం నీది ఆల్రెడీ నెట్వర్త్ చాలా ఉండి ఒక టెంపరీగా మంచి ఆపర్చునిటీ వచ్చింది అంటే నీకు అరే ఈ స్టాక్లో పెడితే ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం వల్ల నాకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయని నీకు చాలా కన్విక్షన్ ఉంది. ఈవెన్ లాస్ అయినా నెట్వర్త్ సరిగ్గా ఉంది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ వరీ అనుకున్నప్పుడు తీసుకొచ్చే లీవరేజ్ ఏంటంటే గుడ్ లీవరేజ్. బట్ చాలా మటుకు మనం చూస్తాం ఏంటంటే ఆ పరిస్థితి ఉండదు. మనకు ఏంటంటే ఫాస్ట్గా క్విక్ రిటర్న్స్. ఈ ఫండ్ ఎవరో చెప్పారు ఇది చాలా బాగా రీసెంట్గా 30% ఇచ్చింది లాస్ట్ 1 year. మరి 30% ఇచ్చినప్పుడు నాకు 15%లో దొరుకుతూ ఉంది అప్పు, మిగిలిన 15% నా పెట్టుబడి లేకుండా నేను సంపాదిస్తున్నాను కదా అని పెట్టేస్తారు. అండ్ సెకండ్ కేస్ ఫండ్లోనే కాకుండా స్టాక్స్లో చాలా చూస్తాం. ఏమంటారు, మీరు ఒక 10 లక్షలు పెట్టండి, ప్రతి నెల మీకు 5%, 10% ఇంట్రెస్ట్ ఇస్తాము, మీరు జస్ట్ డబ్బులు ఇస్తే చాలు. ఇది క్వైట్ కామన్ వే ఆఫ్ మోసం అనుకోండి, ఆర్ నష్టపోయే మెథడ్ అనమాట. నీ సొంత డబ్బులు ఒక 3 లక్షలు పెట్టేస్తే మంచి రిటర్న్స్ వచ్చాయి, అరే ఇదేదో బాగుంది అని ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళని అడిగి, బికాస్ ఫ్రెండ్స్ మీకు 2% పర్ మంత్ ఇస్తారు, ఇక్కడ 5% వస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళి మొత్తం అక్కడ పెడతాము. బట్ మార్కెట్ అనేది ఎవరి మాట వినదు. ఇట్స్ హైలీ వొలటైల్. మనం మార్కెట్ ప్రిడిక్షన్ చేయడం అనేది ఈవెన్ భగవంతుడి వల్ల కూడా కాదు అంటాం. సో మనం పెట్టాక మార్కెట్ పడిపోయింది అనుకోండి, అసలు ఫస్ట్ పెట్టిన డబ్బులు నెగిటివ్ పోతాయి. నువ్వు సేమ్ టైం మనం ఎవరి దగ్గర తప్పు తెచ్చామో వాళ్ళ ఇంట్రెస్ట్లు ప్రెషర్ పడుతుంది. సో అటు డెట్ సర్వీస్ చేయాలా, ఇంట్రెస్ట్ కట్టాలా, ఇటు వచ్చే డబ్బులు లాస్ కమ్ముకోవాల్సి వస్తుంది. బికాస్ మార్కెట్ వొలటిలిటీ మనకు ఎవరికి తెలియదు, నోబడీ కెన్ ప్రెడిక్ట్ కరెక్ట్లీ. సో అటు లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. అంటే 2 రకాలుగా లాస్. ఒకటి మన పెట్టిన క్యాపిటల్ పోతుంది, ఇక్కడ ఆపర్చునిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తాము. సో అంటే ఈ 2 రకాల ప్రెషర్ అనేది మీ నార్మల్ డిసిషన్ మేకింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతుంది. మీరు నార్మల్గా మంచి డిసిషన్స్ తీసుకునే వ్యక్తి కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ప్రెషర్స్ 2 వైపులా వస్తాయి. సో లివరేజ్ అనేది మంచిది. కొన్ని కేసుల్లో ఏంటంటే లాభాలు ఎక్కువ వస్తాయి, ఒక దగ్గర తెస్తాం, మంచి రిటర్న్స్ వస్తున్నాయి, మనం లాభాలు ఉంచుకొని మిగిలినవి వాళ్ళది ఇచ్చేయచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది అప్పు తీసుకోకుండా సొంత డబ్బులతో ఇన్వెస్ట్ చేయడం మన ఫైనాన్షియల్గా కూడా మంచిది, మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చూసిన కేసుల్లో మాత్రం అప్పు తెచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బందుల్లోనే పడ్డారు. ఎందుకంటే అసలు పోతుంది, ఇంట్రెస్ట్లు కట్టాలి, అండ్ మీరు అంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పడతారు. ఫ్యామిలీ, కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెడతాము. అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక క్విక్ రిచ్, దానివల్ల అరే ఇంకొకరు ఏదో మెథడ్లో ఇది చేస్తాం. సో ఇట్స్ ఏమంటారు, నెగిటివ్ స్పైరల్ అంటారు. ఒక్కసారి ఈ అప్పు తెచ్చి ఇన్వెస్ట్ చేసే దాంట్లో, ఈవెన్ ఈ యాసెట్లోనే కాదు, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్లోనే కాదు, ఈవెన్ రియల్ ఎస్టేట్లో కానీ ఎటువంటి దగ్గరైనా సరే మన స్తోమతకి, మన నెట్వర్త్కి మించి అస్సలు అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయకూడదు. మన సొంత డబ్బులతో చేస్తే అక్కడ లాస్ అయినా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ కట్టే ప్రెషర్ లేకుండా మనము కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద యాసెట్స్ ఏవైనా సరే, మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ సైక్లికల్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్లీ కొన్ని రోజులు సొంత డబ్బులు అయితే ఆగచ్చు, ఇంట్రెస్ట్ తెచ్చింది మాత్రం ఆగదు. సో అందుకే అయినంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో నేను చూసినంత వరకు మాత్రం ఎప్పుడు కూడా, స్టాక్స్లో కూడా అప్పు తీయకుండా సొంత డబ్బులతో కొంచెమైనా సరే స్లోగా గ్రో చేయడం మోర్ ఇంపార్టెంట్ దాని అప్పు తెచ్చి ఇబ్బందులు పడడం కన్నా అండి. ఇంకొంతమంది వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుంటారు, సార్ మా ఇల్లు అమ్మేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం,
ఇల్లు అమ్మేసేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఇది ఏంటి అసలు? ఇలాంటి ఒక ఐడియాలజీ ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది అంటే ఏంటంటే ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఏమంటారు రీసెన్సీ బయాస్ అంటారు. అంటే రీసెంట్గా మార్కెట్స్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చినాయి, లాస్ట్ 50% ఇచ్చింది, 60% ఇచ్చింది, కొన్ని స్టాక్స్ 5 times అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ జనాలకి అంటే సంచలనం కలిగించే విషయాలు చాలా ఎక్సైట్ అవుతాయి. కాబట్టి దాంతో అరే ఇల్లు అమ్మేస్తే వచ్చిన డబ్బులతో 3 సంవత్సరాల్లో నేను పెట్టిన డబ్బులు వచ్చేస్తే మళ్ళీ ఇల్లు కొనుక్కోవచ్చు, ఆర్ మన యాసెట్ కొనుక్కోవచ్చు, ఆర్ గోల్డ్ అమ్మిన్. సో ఈ రీసెన్సీ బయాస్ అంటే అనుభవం లేని ఇన్వెస్ట్మెంట్లో అనుభవం లేకపోతే ఇదే ఇబ్బందులు పడతారనమాట. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా జరగవు. థియరిటికల్ ఏదో ఒకసారి జరుగుంటుంది, బట్ ఎప్పుడైనా సరే పాస్ట్ రిటర్న్స్ అన్నిటికన్నా దీనికి బేసిస్ ఏంటంటే పాస్ట్ రిటర్న్స్ సార్ ఎప్పుడు కూడా ఫ్యూచర్లో అలాగే ఉంటాయని ఎవరికి తెలీదు. సో ఇప్పుడు ఒక స్టాక్ లాస్ట్ 2 yearsలో ఆరు ఒక మ్యూచువల్ ఫండ్ 40% ఇచ్చింది, 50% ఇచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ అది అలా ఇస్తుందని ఎవరికి తెలియదు. అది తెలియక మనము తప్పు డిసిషన్ తీసుకుంటాం. సో అందుకే అప్పు చేసి ఏమంటారు పప్పనంది అంటారు కానీ, బట్ అప్పు చేసి ప్లీజ్ మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రిస్కీ ఎట్లయితే ఏదైతే వొలటైల్ యాసెట్స్ ఏవైనా సరే వెదర్ ఇట్ ఈస్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ కొంచెం వొలటైల్, చాలా మంది అప్పు చేసి మనం చూస్తుంది ఏంటంటే క్రిప్టోలో పెడుతున్నారు, అది ఇంకా ఒక లాటరీతో సమానం. సో అందుకే అప్పు చేసి యాసెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కొనకపోతే మంచిది. ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా వింటాము, బట్ ప్రాక్టికల్గా కూడా చూసాము చాలామంది ఇన్వెస్టర్స్తో ఇబ్బంది పడుతున్నారు. సో అవాయిడ్ చేయండి అండ్ మీ అన్ని రకాలుగా ఆనందంగా ఉండండి. సో మొత్తంగా మన దగ్గర ఏదైనా ఎక్సెసివ్ అమౌంట్ ఉంటేనో ఏదైనా సర్ప్లస్ అమౌంట్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్, కానీ మనకు వచ్చే శాలరీస్ మొత్తం తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడము, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర తక్కువ వడ్డీకి వస్తుంది కదా డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ ఆలోచన కాదు, మంచి పద్ధతి కాదు. అది కాదండి, ఎందుకంటే మనం ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా కోవిడ్ టైంలో చూసాం. క్వైట్ ఆఫ్ యూ చాలా మంది ఇన్వెస్టర్స్ ఏం చేశారు, మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయని చెప్పేసి అప్పటికి 2020కి అప్పు తెచ్చి చేశారు. బట్ కోవిడ్ అప్పుడు ఏం జరిగింది, మార్కెట్ ఒకేసారి 50%, 60% పడిపోయింది. అప్పుడు ఏంటి, ప్రెషర్ ఫ్రమ్ ఎవరి దగ్గర తప్పు తీసుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది. అలాంటప్పుడు ఉన్న ఈ యాసెట్స్ తక్కువ రేటుకి అమ్మేస్తాం. అది తెలుసు, మన పెట్టిన మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ కానీ ఒక 3 నెలల్లో పెరుగుద్దని తెలుసు, బట్ ప్రెషర్ వస్తుంది, మనం ఎవరి దగ్గర తప్పు తెస్తున్నాం. సో లాస్కి అమ్మాల్సి వస్తుంది. మళ్ళీ కట్టిన డబ్బులు చేయడానికి నీకున్న బంగారము, ఇల్లు ఏదో అమ్మి అప్పు కట్టాల్సి వస్తుంది. ఆ టైంలోనూ చూసాం. ఇంతకుముందు నేను 2008లో కూడా కొద్దిమంది ఇన్వెస్టర్స్ చూసాను, అప్పుడు అంతే. సో మార్కెట్ ఎప్పుడు కాషియస్గా ఉండాలంటే మార్కెట్ తగ్గినప్పుడు కన్నా మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ కాషియస్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడు టెంప్ట్ చేస్తుంది మార్కెట్ మనని. ఇది అరే ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే మార్కెట్ మన సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. చాలామంది ఏంటి లాస్ట్ 1.5 yearలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి రిటర్న్స్ పొంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే టెంప్టేషన్ ఉంటుంది, అరే ఇంత నా సొంత డబ్బులతోటి ఒక 2 లక్షలు పెడితే 4 లక్షలు అయ్యాయి, 3.5 లక్షలు అయ్యాయి, ఇంకొక 10 లక్షలు మా అన్నయ్య దగ్గర అడుగుతాను, మా ఫ్రెండ్ దగ్గర అడుగుతాను, బావని అడుగుతాను, వాళ్ళది అడిగి నేను ఇన్వెస్ట్ చేస్తాను అనే టెంప్టేషన్ చాలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద టైం మన టెంప్టేషన్ని తట్టుకొని అప్పు లేకుండా మన డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మోర్ ఇంపార్టెంట్. లేకపోతే మనం గెయిన్ చేసిన డబ్బులు కూడా పొడగొట్టుకునే అవకాశం ఎస్పెషల్లీ మార్కెట్ లైఫ్ టైం హై దగ్గర ఉన్నప్పుడు చాలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద కాషియస్ టైం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.